10 రైట్ బొత్స గారు 99% అన్ని హామీలు అమలు చేసేసామంటున్నారు. ఫైనల్గా ఎన్నికల సమయంలో ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికల సమయంలో ఎన్టీవీ వేదికగా ప్రజలందరికీ కోరిక ఏంటంటే, ఇవాళ ఈ మేనిఫెస్టోని ఏదైతే మేము భగవద్గీతగా మేము అనుకుని ఖురాన్ అనుకుని బైబిల్ అనుకుని చెప్పామో, దీన్ని 5 సంవత్సరాలు అమలు జరిపిన తర్వాత మొదటే మాట్లాడింది, దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ని, కొత్త పరవడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నేను ఆయనతో చాలా సందర్భాల్లో క్లోజ్ డిస్కషన్లో కానీ, మా ఇంటర్నల్ డిస్కషన్లో కానీ ఏంటంటే, ఆయనకు ఒక యాంబిషన్ ఉంది. ఆ యాంబిషన్ ఏంటంటే, రాజకీయ చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ ఉండాలని కోరుకుంటాడు. ఆయనకంటూ ఒక అందుకు ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు 10 సార్లు దానిని తర్జన చేసి ఆగమేఘాలమే కాకుండా దాన్ని వడతెత్తి అప్పుడు ఆ విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని అమలు జరిపి, దాన్ని ప్రజల్లో ఏదైతే మాట చెప్తే మడం తిప్పుడైనా ఏదైతే ఆ నాన్నగారి తాలూకా నాడు ఉందో, వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో, ఒక అడుగు వేసి 2 నెలలు ముందేస్తానని, ఆ 2 నెలలు ముందేసి అలా ఉండాలనేది కోరుకుంటూ, ఇది ఆదర్శం అవ్వాలని. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మీ ఇష్టం ఏ రాష్ట్రం చూడండి, మేనిఫెస్టో వచ్చి 4 పేజీలు వస్తాయి, 40 పేజీలు వస్తాయి చూడండి. మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత వచ్చి అందులో ఎన్ని మీరు చేశారని చెప్పి మీరే క్వశ్చన్ వేస్తారు. ఇక ఆ ట్రెండ్ని తీసుకొచ్చాడు ఈయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో. అది అందుకని అది చేసి ఇవాళ ప్రజలందరినీ కోరుతుంది ఏంటంటే, నేను ఇన్ని చేస్తున్నప్పుడు ఇవాళ చెప్పిన ఏవైతే రిఫార్మ్స్ వస్తున్నాయో, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, లేదు అంటే వెల్ఫేర్లో కానీ, ఇవన్నీ కొనసాగి మన తాలూకా జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ రకంగా పెరిగాయో, ఏ రకంగా మన పిల్లలు వచ్చి మరి గ్లోబల్ స్టూడెంట్గా ఎదగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఏ విధంగా ఆరోగ్యంతో ఉండాలని చూసుకుంటున్నామో, రైతుకి ఒక చిన్న ఇబ్బంది లేకుండా అన్నీ ముందుకు వస్తున్నాయో, పరిపాలన వచ్చి మరి డోర్ స్టెప్కి వచ్చిందో, ఏది మన వీటి ద్వారా సచివాలయం ద్వారా. ఇందుకు ఒక విషయాన్ని కట్ చేసే ముందు ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎన్ని దుర్భాషలు ఆడారండి. మేము ఎక్కడైనా చెల్లించామా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు, వాళ్ళు టెర్రరిస్టులు అన్నారు, ఆడపిల్లలు ఎత్తుకుపోతారన్నారు, వాళ్ళు దొంగతనాలు చేయడానికి వస్తారు, మూటలు మోసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు? ప్రతిపక్షాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే వచ్చి 10,000 రూపాయలు జీతాలు ఇస్తామంటున్నారు. కాదు కదా అవన్నీ. ఏంటంటే మీ అంతా వడిపోయి చేసి పెట్టి కదా జగన్మోహన్ రెడ్డి ఇది చేపెట్టి కదా. వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు తప్ప, అన్ని మాట మార్చుకుంటున్నారు తప్ప, మేము వచ్చి మా విధానాన్ని మేము మార్చలేదే. అందుకు ఆ విధానాన్ని పెట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. దయచేసి సామాన్య ప్రజలు, మధ్యతరగతి అందరూ కూడా మేధావులు ఆలోచన చేసి ఈయన్ని ఒకసారి మళ్ళీ ఆశీర్వదించమని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బొత్స సత్యనారాయణ గారు. మా టీం తరఫునంతా కూడా మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.